మార్చి కల్లా మావోయిస్టుల అంతం దేశంలో 2026 లోపు అయితే లొంగిపోండి లేకపోతే చచ్చిపోండి. ఇదే పద్ధతి. కాల్పుల విరమణ ఇట్లాంటి తొక్క తోలు ఏమీ లేదు. తేల్చి చెప్పేసిన అమిత్ షా ప్రారంభించిన ఆపరేషన్ సాక్షిగా, ఆపరేషన్ కగార్ లాంటి వాటి నుంచి కొంతమందిని తెలంగాణ ప్రభుత్వం కాపాడి లొంగిబాటు నాటకాలు ఆడిపించింది, నడిచింది. సరే, కేంద్ర ప్రభుత్వం దెబ్బకి భయపడిపోయి లొంగిపోయినటువంటి వాళ్ళు మరికొంతమంది. ఇదంతా పక్కన పెడితే రింగ్ మాస్టర్ లొంగిపోనోళ్ళని లేపేయడం అనేది జరుగుతోంది. ఈ దఫా దానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రమైంది. ఇందాక నేను చెప్పాను, సమ్ ఎన్కౌంటర్ ఏదో జరిగింది, 6 చనిపోయారని. ఇప్పుడు హెడ్మా తాజాగా ఎన్కౌంటర్లో చచ్చిపోయాడని డిసైడ్ చేస్తున్నారు. స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం 26 దాడుల్లో హెడ్మా కీలక నిందితుడిగా ఉన్నాడు. 2007లో సుక్మా జిల్లా ఉర్పల్మేట్లో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేసి హతమార్చినటువంటిది క్రూరాతి క్రూరంగా హతమార్చారు పోలీసుల్ని. ఆ కేసులో ప్రధానంగా ఇతనే ఆపరేషన్కి నాయకత్వం వహించాడని తెలియదు. 2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో కూడా 76 మంది జవాన్లను చంపినటువంటి దాంట్లో కూడా వీడే కీలకం. 2013లో జీరామ్ ఘాటి దగ్గర కాంగ్రెస్ నేతలను ఊచకోత కోసింది కూడా వీడే. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చింది కూడా వీడే. 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరేంలో హెడ్మా వ్యూహంలో చిక్కుని 23 మంది జవాన్లు చనిపోయారు. అలాంటి ఘాతుకాలకు పాల్పడ్డటువంటి హెడ్మా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా దగ్గరన దారుణమైనటువంటి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు అన్నటువంటిది తాజాగా అందుతున్న సమాచారం. అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.